ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న జరిగినటువంటి హోరావరిలో ఎంతోమంది ఆదివాసులు అసలు బాశారు. ఇంద్రవెల్లి ఘటనకు 44 ఏళ్లు నిండాయి. అయితే ఈ యొక్క 44వ సంస్మరణ సభను ప్రభుత్వం అధికారికంగా తొలిసారి నిర్వహించనుంది. అయితే మరి ఇక్కడ ఈ యొక్క సంస్మరణ దినోత్సవాన్ని ఎట్లా జరుపుకుంటున్నారు, అసలు ఈ ఘటన జరగడానికి గల కారణం ఏదనేది మనతో పాటు మాజీ ఎంపీ స్వయం బాపురావు గారు ఉన్నారు. సార్, ఈ ఇంద్రవెల్లి ఘటన అసలు ఎందుకు జరిగింది, దీని వెనుక గల ఉన్న చరిత్ర ఏంటి? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా దీన్ని అధికారికంగా నివాళులు అర్పించేందుకు ఇక్కడ సంస్మరణ సభను కూడా నిర్వహిస్తుంది. ఎట్లా చూస్తారు మీరు? అంటే వాస్తవంగా ఆనాడు 20 నాడు ఏప్రిల్ 20 నాడు ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కట్టి పటేల్ ఆధ్వర్యంలో, ఆయన రైతు కూలీ సంఘం అధ్యక్షుడు జిల్లాకు ఉండే, ఆయన ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించడం జరిగింది. దాని తర్వాత సభ ఆదివాసులందరూ కూడా అధిక సంఖ్యలో రావడం వలన గిరిజనేతరులు కొందరు కుట్రపూరిత ఒక ఏదైతే వాళ్ళకు ఆదివాసులు ఎక్కువ ఇంకా వస్తే మా ఇంద్రవెల్లిని దోపిడీ చేస్తారన్న ఆలోచనతోటి అప్పటికప్పటికి పోయి వాళ్ళు పిటిషన్ వేయడం వలన ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ను కూడా వెనుకకు తీసుకోవడం వలన ఈ ఘటన జరిగింది. ఇప్పటికైనా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇప్పటికీ ఈ ప్రభుత్వం 44 సంవత్సరాల తర్వాత గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, సీతక్క గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం. వాస్తవంగా ఈ పోరాటమే కాదు, ఆదివాసుల పోరాటాలు అనేక పోరాటాలు ఉన్నాయి. ఆ పోరాటాలని కూడా గుర్తించి ఆదివాసుల సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డికు మీకున్న సంబంధం ఎటువంటిది? 1981 సంఘటన దృష్ట్యా మరి ఇప్పుడు అంటే గతంలో మీరు ఎంపీగా ఉన్నటువంటి తరుణంలో, ఆయన మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు తొలిసారిగా ఆయన 2021 ఏప్రిల్ 20 నాడు లాక్డౌన్ టైంలో కూడా ఇక్కడికి వచ్చి నివాళులర్పించి హీరాపూర్కు వెళ్ళడం జరిగింది. అప్పుడున్నటువంటి సాన్నిహిత్యం ఎట్లాంటిది మీకు? అంటే ఒకటేసారి మేము ఎంపీలుగా ఉన్నాం. అదే రకంగా వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉండే. కాబట్టి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తే ఆదివాసుల సమస్యలు రేపు పరిష్కారం అయితే ఆలోచనతోటి అన్న మీరు తప్పనిసరిగా రావాలని ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అప్పటి ఎంపీ, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కోరడం జరిగింది. వారు రావడం జరిగింది. అందుకే ఇవాళ వారు ప్రత్యక్షంగా వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించడం వల్లనే ఇవాళ ఈ 44 సంవత్సరాల ఏదైతే అమరవీరులకు నిషేధం ఉండేనో ఆ నిషేధాన్ని ప్రకటించి ప్రభుత్వం పరంగా చేయడం అనేది కేవలం రేవంత్ రెడ్డి నిర్ణయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అంటే పిసిసి చీఫ్ హోదాలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి తర్వాత ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా ఈ యొక్క సభ పెట్టడం, తర్వాత ఇంద్రవెల్లి అమరులను గుర్తించడం, ఈ యొక్క మరి యొక్క ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద ఇక్కడ స్మారక స్తూపం, ఇక్కడ ₹1 కోటి కూడా ఒక స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత అమరుల కుటుంబాలను కూడా ఆదుకుంటున్నామంటున్నారు. తొలిసారిగా అధికారికంగా ఇక్కడ నివాళులు అర్పిస్తూ సంస్మరణ దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు అందరు ఆదివాసులు? నిజంగా ఇప్పుడు ఎప్పుడూ చేయాల్సింది, కానీ ఇవాళ 44 సంవత్సరాల తర్వాత మరి ఈ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆనాడు చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలకు 10 లక్షల చొప్పున వాళ్ళకు కిరాణా షాప్ కానీ, అదే రకంగా వెహికల్స్ కానీ, ఇంకా బొలోరో వెహికల్స్ కానీ 10 లక్షల లోపు వచ్చే వస్తువుల్ని వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకుపోవడానికి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచనతోటి ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా ఆదివాసుల తరపున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే రకంగా ఏది ఏమైనా ఇవాళ మాకు ఇంద్రవెల్లి ఏదైతే ఇన్ని రోజులు ఏ ప్రభుత్వం పట్టించుకోలే, కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయడం చాలా సంతోషకరంగా ఉంది. సో రైట్, ఇది మొత్తం మీద మాజీ ఎంపీ స్వయం బాపురావు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంద్రవెల్లి నుండి శైలేందర్, ఏబీపీ దేశం.